ఎంతో అద్భుతంగా శృతి గాన మాధుర్యం మిమ్మల్ని ఓలాడిస్తుంది. ఇంకా రెండు చిన్న అంశాలు ఉంటాయి. మెయిన్ కళ్యాణి మెయిన్గా పాడింది, దీని తర్వాత చిన్న అభంగు పాడే ఒక తిల్లానా ఉంటుంది, దాని తర్వాత మన శారద సంగీత అకాడమీ వార్చ మంగళం ఉంటుంది. అయితే ఇంతకుముందు పెద్దలందరూ శృతిని ఆశీర్వదించారు, ఆశీర్పూర్వక సన్మానం చేశారు. ఇప్పుడు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరి తరఫున, మా పిల్లలందరి తరఫున మా సీనియర్ స్టూడెంట్ రవళి తనని ఇండియాలో ఉన్నటువంటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరి తరఫున ఆత్మీయంగా సత్కరిస్తుంది శృతిని. On behalf of all the students of Little Musicians Academy, it's a token of love. రవళి ఇక్కడ ఇంకా మ్యూజిక్లోనే తను మన ఎల్ఎంఏలో చిన్న పిల్లప్పటి నుంచి స్టూడెంట్. ఇప్పుడు ఆ చిన్నపిల్ల పెళ్లి పిల్ల అయిపోతుంది. పెళ్ళి మేలో 22 మే రోజు తన పెళ్ళి. అయితే పెళ్ళి కానుక లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాం. ఆ పెళ్ళి కానుకగా తన కచేరీ మే 12th ఇదే వేదిక పైన ఏర్పాటు చేయడమైంది. అదే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇచ్చే కానుకగా మేము భావిస్తూ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ కుటుంబాలంతా కలిసి ఇక్కడ పండగలాగా తన కచేరీని చేసుకుంటాం. సో కంగ్రాచులేషన్స్ రవళి, గాడ్ బ్లెస్ యూ. తను నేర్పిస్తున్నారు, దాని గురించి ఒక 2 మాటలు మా పేరెంట్స్తో ముచ్చటిస్తే దాని తర్వాత తను తిల్లాన పాడి వాళ్ళు మంగళం పాడి మనం వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇంకొక 20 minutesలో మనం వైండప్ చేస్తాం. అప్పటిదాకా మీరంతా ఓపికగా కూర్చొని విని అమెరికా నుంచి వచ్చిన మన సంగీత కుటుంబం, ఎక్కడున్నా సంగీత కుటుంబ సభ్యులే, పాడేవాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులే. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఎవరైతే సంగీతం పాడతారో వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి అక్కడి నుంచి మన ఇంటికి వచ్చారు వీళ్ళు. కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం ఏంటంటే ఆ అమ్మాయి సంగీతం అంతా విని ఆ అమ్మాయిని అభినందించి పెద్దవాళ్ళంతా ఆశీర్వదించడమే మనం వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం. కాబట్టి ఇంకొక 20 నిమిషాలు ఓపికగా ఉండి మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం. Go
I request you to come onto the dais. తల్లిదండ్రులు ముఖ్యం. పిల్లలు పైకి రావడానికైనా, పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోవడానికైనా మొట్టమొదటి కారణం తల్లిదండ్రులే. ఆ రెండింటికి వాళ్ళే బాధ్యులు, నాతో సహా ఎవరైనా సరే. సో అమెరికాలో ఉంటూ పాశ్చాత్య ధోరణులు ఉన్నటువంటి ఆ దేశంలో ఉంటూ మన భారతీయతని, మన సాంప్రదాయాన్ని, సంగీతాన్ని వాళ్ళ పిల్లల్లో వాళ్ళు నింపుతున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా భారతదేశం అంతా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుందండి. అలాంటి తల్లిదండ్రులు ఒకసారి మీతో ఒక 2 మాటలు మాట్లాడతారు. ఆ అమ్మాయి గురించిన, అమ్మాయిని ఎలా వాళ్ళు గ్రో చేశారు, ఇలా చిన్న విషయాలు మీకు 2-3 మాటలు చెప్తారు. నమస్కారం అండి. కుదిరినంత వరకు తెలుగులో మాట్లాడతాము. మేము యాక్చువల్లీ చేసింది ఎక్కువ లేదండి, దేవుడి దయ. ఇంటెన్షన్ వాజ్ మాకు తెలిసిన కాస్త దానికి నేర్పిద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఇంకా దేవుడు చూసుకున్నాడు అనుకుంటాను. కచేరీలు చేస్తుంది అనుకుని మొదలు పెట్టలేదు, ప్రిపేర్ చేయలేదండి చాలా. సో ఎక్స్టెంపోర్ అవుతుంది ఇక్కడ. ఎలా నేర్పించామంటే బేసిక్లీ సంగీతం రావాలి, దానికి అర్థం చేసుకోవాలి, కూర్చుని కచేరీలు ఎవరైనా పాడుతుంటే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని విని ఆనందించాలి అనే ఉద్దేశం అన్నమాట. సో కానీ పెద్దవాళ్ళు వచ్చి పాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని మొదలుపెట్టాము. బట్ దేవుడి దయ వల్ల అనుగ్రహం ఉన్నందువల్ల, అమ్మవారి అనుగ్రహం ఉన్నందువల్ల షీ వాజ్ ఏబుల్ టు కమ్ టు దిస్ స్టేజ్. ఐ థింక్ our hope and wish and prayers are that she will continue and keep put the effort. అందరూ చేయగలరండి. యాజ్ ఫార్ యాజ్ అ మామ్ అందరూ చేయొచ్చు, కానీ ఆ ఎఫర్ట్ పెట్టడం తెలియాలి. ఇట్స్ నాట్ నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎ టీచర్ అలోన్ కెన్ డూ ఆర్ ఎ స్టూడెంట్ అలోన్ కెన్ డూ. It's a three-part equation. Parents plus students plus teachers. It's a combination of all of them. It's not easy, Andy. Lot of sacrifices. You cannot watch TV and ask them to sit and practice. It doesn't work. సో మనము సాక్రిఫైస్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు సాధన చేస్తున్నారంటే మనం కూడా టీవీలు మానేసుకోవాలి. మనం కూడా లేటెస్ట్ మూవీస్ చూడలేము. ఎవరైనా అడిగారు అనుకోండి సోషల్ ఫంక్షన్లో, ఈ మూవీ చూసారంటే మేము చూస్తుండము, బికాస్ వీఆర్ రన్నింగ్ అరౌండ్ ద కిడ్స్. దట్స్ బేసిక్లీ దట్ ఈస్ ఆల్ దెర్ ఈస్. వాళ్ళు చేస్తారు, బట్ వాళ్ళు ఒకటి చేయాలి, మనం వేరే చేయాలి అంటే మటుకు కుదరదండి. వాళ్ళు ఏం చేయాలని మనం అనుకుంటున్నాము, మనం అది ఫాలో అవుతే కానీ వాళ్ళు దే డోంట్ డెలివర్ వాట్ దే ఆర్ సపోజ్ టు డెలివర్. సో వీ సెట్ ది ఎగ్జాంపుల్ అండ్ దే ఫాలో అస్. ఇఫ్ సో దట్స్ ఆల్. అండ్ మనం చేయవలసిన చాలా వీ వుడ్ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫర్ దేర్ సేక్. వీ ఫీల్ బ్యాడ్, కానీ in the long run I think it pays off. With God's grace and God's blessing I think it will pay off. One thing I seriously believe is classical music అయినా సరేనండి, క్లాసికల్ డ్యాన్స్ అయినా లేకపోతే ఫిలాసఫీ అయినా సరే పిల్లలు నేర్చుకుంటే it seems to develop some sort of stability in them. They will studies కాకుండా ఇంకొకటి నేర్చుకుంటే they have something to fall back, ఒక fall back option. they will go and study and ఉద్యోగాలు చేస్తారు అందరూను. అది కాకుండా ఇంకొకటి తీసుకుంటే మనమే కాదు, there is a super power, there is some energy above us. You call it God, you call it energy, whatever it is there, and they learn to live with
that power, and they understand that there is something that will give them that strength in times of when we are not there as parents. When the parents are not there, it is that strength that will guide them to be successful and to be something in this world, something useful. There's a lot of people who need help, and there are a lot of people who don't know how to go about their life. Hopefully our kids ivanni nerchukuni, they will be there for them. They will be able to be successful and be something in this world ani I seriously believe andi. Thank you. Thank you, madam. Shruti, do you want to talk to your students of music? Do you want to tell them something? Telugulo cheppochu, English lo cheppochu. Okay. Well, I don't know. I guess as far as music is concerned, I've grown up with it. Basically, I've been listening to it since I can even remember. I would sit in my dad's lap and listen to concerts on tapes, and I feel like just being 100% into what you're doing and just living it, like living, school, music, and like whatever else you do, it really makes you a better person. It makes you understand things, and yeah, that's all. Okay, thank you. ఇప్పుడు శృతిని ఆశీర్వదిస్తూ పక్క వాయిద్యాలుగా వచ్చిన విద్వాంసులు వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్కళ్ళు సోలో కచేరీస్ ఇచ్చే విద్వాంసులు. కాకపోతే నాకు మంచి ఫ్రెండ్స్, మిత్రులు వాళ్ళిద్దరు, అనిల్ మరియు ఓం ప్రకాష్ గారు. వాళ్ళకి శృతి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పుష్పగుచ్చాలని అందిస్తారు. చాలా చాలా కృతజ్ఞతలు అనిల్ అండ్ ఓం ప్రకాష్ గారు. వీళ్ళిద్దరు కూడా చాలా సహృదయులు. మీరు బాగా వాళ్ళు వాయిస్తున్నప్పుడు చూడండి, అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ వాయిస్తున్నారు వాళ్ళు. అది కొంతమంది మ్యూజిషియన్స్లో ఉండదు. అది ఎవరికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని డామినేట్ చేస్తూ వాయించడం ఇలాంటివి ఉంటుంటాయి. కానీ వీళ్ళిద్దరు ఎంత సహృదయులు అంటే చాలా పెద్ద విద్వాంసులు వాళ్ళిద్దరు. వాళ్ళ నాన్నగారు మా లెక్చరర్గా ఉండేవారు మ్యూజిక్ కాలేజీలో, కోలంక లచ్చారావు గారు. నేను అక్కడ వోకల్ స్టూడెంట్, ఆయన మృదంగం లెక్చరర్గా ఉండేవారు. వారికి కూడా ఈ వేదికపై నుంచి నా నమస్కారాలు తెలియజేస్తూ, మా గురువు గారు ఆయన మా కాలేజీ. సో థ్యాంక్ యూ. శృతి ఇప్పుడు ఇంకా ఒక చిన్న మంగళం కానీ ఏదైనా సంథింగ్ యూ కంక్లూడ్ విత్ ఎనీథింగ్. మరొక్కసారి ఉంటారా? మీరు ఉన్నారా? ఓకే అమ్మా. దెన్ యూ సింగ్ దట్ తిల్లానం. దెన్ శారదా సంగీత సభ వాళ్ళు మంగళం పాడతారు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. Swaminathan and Vidwan Sri Delhi P. Sundarajan. వీళ్ళ ఆ మహా గురువుల అందరికీ మీ కరతాళ ధ్వనులతో మనము మన గౌరవాన్ని తెలపాలి. మీ గురువులకి మా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఈ సంగీత స్వరాల్ని వ్యాపింపచేసి మ్యూజిక్ క్రియేట్స్ పీస్. డెఫినెట్గా ఈ ప్రపంచ శాంతికి సంగీతం అనేది చాలా దోహదపడుతుంది. అలాంటి గురువులందరికీ నా నమస్కారాలు తెలియచేస్తూ, తర్వాత ఈ కార్యక్రమంలో తను పాడే చివరి ఈ రోజుకి ఇలా ఎన్నో 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 కచేరీలు అమ్మాయివి ప్రపంచవ్యాప్తంగా అవ్వాలి, మన ఎల్ఎంఏలో కూడా అవ్వాలని కోరుకుంటూ, ఈ రోజుకి మన టైం అయింది కాబట్టి తను ఈ రోజుకి చివరి సంకీర్తన పాడుతుంది. దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడల్లా, తను ఇండియాకు వచ్చినప్పుడల్లా మనం ఇలాగే కలుసుకుందాం అని మనవి చేసుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. Na